కుంభరాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. ది 12 అక్టోబర్ 2025 ఆదివారం నుంచి 18 అక్టోబర్ 2025 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, ద్వితీయ శనైశ్వరుడు, పంచమ చంద్రగురుడు, సప్తమ కేతువు, అష్టమ రవిశుక్రుడు, భాగ్యస్థిత బుధకుజుల యొక్క సంచారం. ఇక కుంభరాశి వారికి ఇప్పటికే ఏలినాటి శని ప్రారంభమైంది. జన్మరాశిలో రాహు, సప్తమంలో కేతు యొక్క సంచారం. ప్రతి వ్యవహారంలో ముందస్తు ప్రణాళికతో ముందుకు ఆలోచన పరంగా వెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక జన్మరాహు, ద్వితీయ శనైశ్వరుడు యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఎంత చేస్తున్నప్పటికీ కూడా శ్రమ తప్ప ఫలితాలు తక్కువగా కనిపిస్తుంటాయి. అలసట, నిద్రలేమి, ఒత్తిడి భారం, కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ప్రతి వ్యవహారంలో రెస్ట్లెస్ లైఫ్గా అనిపించే కుంభరాశి వారికి జన్మరాహు దోష నివారణకు, ద్వితీయ శనైశ్వరుని యొక్క ప్రభావానికి ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారికి వారం ప్రారంభంలో అన్నింటా శుభ ఫలితాలకు వచ్చేస్తాయి. వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. మనోధైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అష్టమ రవిశుక్రుల యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని, విశ్వాసంతో కూడుకుని ఏ పని చేసినప్పటికీ విజయాలు సాధించుకుంటారు. అయితే జన్మరాహు యొక్క దోష ప్రభావానికి కుంభరాశి వారు స్పాట్ డెసిషన్స్ తీసుకోకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఫైనాన్స్ వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లతో కలిసి వ్యాపారం చేయకండి. లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ వ్యవహారాల్లో తలదొర్చుకండి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్న కుంభరాశి వారు ద్వితీయ శనైశ్వరుని సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ఎంత చేస్తున్నప్పటికీ కూడా మీకు శ్రమ, అపవాదవమానాలు కలగకుండా మానసికమైనటువంటి దైవిక బలాన్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేసినట్లయితే ప్రతి సమస్యను అధిగమించగలుగుతారు. కాబట్టి ఈ రాశి వారికి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, ఐరన్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, అలాగే ల్యాండ్, స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి అత్యధికంగా శ్రమ, ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. పంచమ రవిగురుల యొక్క సంచారం వల్ల దైవిక బలాన్ని పెంచుకున్నట్లయితే ప్రతి సమస్య చిన్నదై విజయాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో కూడుకున్న కార్యాచరణ వల్ల విజయాలు లభిస్తాయి కుంభరాశి వారికి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత సమయాన్ని తీసుకోండి. ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. చేసిన ప్రతి సమయానికి మనం విజయం కావాలని కోరుకోవటం తప్పులేదు, కానీ దైవిక బలంతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి అష్టమ రవిశుక్రుల సంచారం వల్ల ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం అనేది కుంభరాశి వారికి కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సప్తమ కేతువు, జన్మ రాహు యొక్క దోష నివారణకు ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత. మరి దశమస్థిత, భాగ్యస్థిత బుధకుజుల యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఫైనాన్షియల్ రంగాల్లో ఖర్చులు కూడా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఒక విధంగా ఈ వారాంతంలో పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక బలాన్ని పెంచుకోవడం అన్నింటా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగస్తులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. చరా స్థిర సంబంధితమైన ఆస్తి వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. లీగల్, స్పెక్యులేషన్ లాంటి సమస్యల రీత్యా చిక్కుముడులకి కొంత విడిపోయి ముందుగా పాజిటివ్గా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతంలో మీకు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారికి జన్మరాహు దోష నివారణకు ప్రతిరోజు దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోండి. అలాగే ఏలినాటి శని దోష నివారణకు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి. విశేషంగా శనివారం, మంగళవారం ఉదయాన్నే లేచి చక్కగా ఒక దీపాన్ని పెట్టండి. దైవిక బలాన్ని పెంచుకోవటం కోసం ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే శివాలయంలో ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే నామాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోవటం అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి వారంగా కుంభరాశి వారికి మనం ఈ వారం చెప్పుకోవచ్చు.